మీరు గమనించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా మంచిది ఈ చట్టం అని చెప్తున్నారు. అందులో ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రద్దు చేశారు? సెంట్రల్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పినప్పుడు ఇక్కడున్న సమస్య ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పలేదు. నీతి ఆయోగ్ మాత్రం ఒక కమిటీ, నీతి ఆయోగ్లో ఒక ల్యాండ్ మీద చూసే కమిటీ ఒక డ్రాఫ్ట్ బిల్ని అన్ని స్టేట్స్కి పంపించి మీరు కొంచెం చూడండి, మీకు వీలైతే చేయండి. ఇప్పుడు ఒకప్పుడు పట్టాదారు పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్స్ ఇచ్చేవాళ్ళు. దేని కింద? ఆర్ఓఆర్ యాక్ట్ కింద. ఆర్ఓఆర్ యాక్ట్ కిందే టైటిల్ ఇచ్చే ప్రొవిజన్ ఉంటే మళ్ళీ కొత్త యాక్ట్ ఎందుకు? నంబర్ 1. నంబర్ 2, ఆ యాక్ట్లో కొన్ని మార్పులు చేయడం బట్టి కొన్ని భయంకరమైన కష్టాలు వస్తాయని మాకు అనిపించింది. వన్ ఈజ్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేది ఒకటి ఉంటాడు. ది నీతి ఆయోగ్ సేస్ ఎనీ ఆఫీసర్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్. మన బిల్ ఏం సేస్ ఎనీ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ల్యాండ్ టైటిలింగ్. ఎనీ పర్సన్. వాట్ డస్ ఇట్ మీన్? ఎనీ పర్సన్, మీరు, నేను, ఈయన, ఎవరైనా ఉండొచ్చు. అది ప్రైవేట్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. సెకండ్, అపీల్ ప్రొవిజన్ పెట్టారు. సరే, దర్ ఇస్ అన్ అపీల్. ఒరిజినల్ బిల్లో ఒక ట్రైబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇండియాలో కాన్స్టిట్యూషన్ పరంగా ఓన్లీ జ్యుడిషియరీ కెన్ డిసైడ్ లీగలిటీ ఆఫ్ ఎ కేస్ కదా. అంత లిటిగేషన్ ఫైనల్గా ఎక్కడ జ్యుడిషియరీకే కదా పోతుంది. కానీ దాంట్లో ఆ ప్రొవిజన్ తీసేయడం బట్టి ఫైనల్గా అసలు ఏమైనా డిస్ప్యూట్ అయింది అనుకోండి, ఎక్కడ పోవాలి? ఒరిజినల్ బిల్లో అది ఉంది, ట్రైబ్యునల్స్ ఉన్నాయి, అపిలేట్ ట్రైబ్యునల్ ఉన్నాయి, హైకోర్టు జ్యూరిస్డిక్షన్, అది తీసేయడం. ఆ ట్వీక్ బిల్ మాత్రం పనికి రాదని మాకు అనిపించింది. అంటే నీతి ఆయోగ్ డిసిషన్ కూడా కరెక్ట్ కాదనిపించిందా? నీతి ఆయోగ్ ఇచ్చింది ఒక విధంగా కరెక్ట్ కావచ్చు, కానీ దాంట్లో చేసిన మార్పులు బట్టి మాత్రం కరెక్ట్ కాదని అనిపించింది. ఓకే, మరి కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకొని లేకపోతే కొన్నిటిని యాడ్ చేసి రిడెండెన్సీ అండి. ల్యాండ్ టైటిలింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు టైటిల్ లేదనుకుంటున్నారా? మీకు, నాకు, ఈయనకి ల్యాండ్ ఉంటే మా టైటిల్, ఇది ఇల్లు నేను కొనుక్కున్న టైటిల్ లేదనుకుంటున్నారా? ఎవడైనా వచ్చేపోయి ఇది నాది అని చెప్పవచ్చా? టైటిల్ అంటే ఏంటి? నేను రిజిస్ట్రేషన్ పరంగా కొన్నాను, నా టైటిల్. ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను కోర్టుకి పోయి రుజువు చేస్తా, ఇది నేను ఇక్కడి నుంచి కొన్నాను, అది అయిపోయింది కదా. మళ్ళీ ఫ్రెష్ అంటే ఇది ఒక కొత్త కంట్రవర్సీకి దారి తీయడం తప్ప ల్యాండ్ టైటిల్ అంటే ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చింది, 1950లో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చింది, మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఏంటి ఇండియాలో టైటిలింగ్ అనేది లేదా? మనం వెన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబల్ సేజ్ ఇట్స్ ఎ సావరిన్ స్టేట్. అప్పుడు 1947లో ఏమైంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ టైంలో హైదరాబాద్ నిజాం, జూనాగఢ్, కశ్మీర్ రాజా లేదు, వీఆర్ ఇండిపెండెంట్, వీఆర్ సావరిన్ అని అన్నారు కదా. ఎందుకు అన్నారు? హూ ఇస్ ద ల్యాండ్ లార్డ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్? నిజాం. టుడే ఆల్సో సావరిన్ స్టేట్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ ఇల్లు రేపు సీట్ యాక్సెస్కి కావాలి అంటే గవర్నమెంట్కి హక్కు ఉంది కదా. ఈ ఇల్లు పగలకొట్టే రోడ్, ఆఫ్ కోర్స్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, కోర్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ టైటిల్ ఈజ్ ఆల్వేస్ ఎ కండిషనల్ టైటిల్. టైటిల్ కెన్ నెవర్ బి అబ్సల్యూట్ ఇన్ ఎ డెమోక్రసీ. Title can be absolute in a autocracy or theocracy. Title can never be absolute. అంటే ఒక్కసారి టైటిల్ ఇచ్చిన తర్వాత ఎవరు అడగటానికి వీలు లేదని ఎలా చెప్తాం మనం? రేపు ఇది ప్రైవేట్ ల్యాండ్, రేపు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు కదా. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ అవ్వచ్చు కదా ఇల్లు స్థలాలు ఇచ్చిన తర్వాత, అవునా కాదు? కాబట్టి టైటిలింగ్ లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆర్ఓఆర్ యాక్ట్ కింద మేము ఎప్పుడో టైటిల్ డీడ్ పనిచేసాం. టైటిల్ డీడ్ అంటే అర్థం ఏంటి? టైటిల్ డీడ్ అది డీడ్ కాదా, టైటిల్ కాదా? సో ఇంకా కొత్తగా మళ్ళీ అవసరం లేదు. అనవసరంగా ఒక పెద్ద, ఇప్పుడు రేపు కోర్టు కేసులు పెరిగిపోతాయి. అప్పుడు మీకు తెలుసు లాయర్ అసోసియేషన్ ఎంత ఇది చేశారు, ఎందుకంటే జ్యూరిస్డిక్షనే బార్ చేశారు. మా సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లేదు. పాత ప్రభుత్వానికి ఎన్నికల ప్రచారంలో అది బాగా డ్యామేజ్ చేసింది ఆ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. సరే, పొలిటికల్గా నాకు తెలియదు, నేను మెరిట్స్ ప్రకారం చెప్తున్నాను.